వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనము 5 ప్లానెటరీ కంజంక్షన్స్లో రవి, చంద్రుడు, శుక్రుడు, గురువు అండ్ కేతువు. సో సన్, మూన్, వీనస్, జూపిటర్ అండ్ కేతు కంజంక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఎస్, ఈ కంజంక్షన్లో కేతు ఎప్పుడైతే రాహు కానీ కేతువు కానీ రవిచంద్రులతో కలిసినప్పుడు ఎక్లిప్స్కి సంబంధించినది, గ్రహణం పట్టినట్టు. సో ఈ కాంబినేషన్లో యూజువలీ 2 రకాలు ఉంటాయి. ఒకటి, స్టార్టింగ్ ఆఫ్ లైఫ్ కొంత మెచ్యూరిటీ వచ్చే వరకు వీళ్ళలో ఒక రకమైన డిటాచ్మెంటు అండ్ డిప్రెషను, చాలా ప్రైవేట్గా ఉండడము, ఇలాంటివి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఓవర్ ద టైం పీరియడ్ కొంతవరకు, ఎందుకంటే కేతువు రవిచంద్రులు కేతువుతో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఉంటుంది. ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు అది దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నా కూడాను కేతు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అయితే లేటర్ ఆన్ గురు ప్రభావముతోటి, ఇక్కడ గురువు కూడా కలిసి ఉండడం వలన వీళ్ళు లైఫ్లో స్పిరిచువల్ పాత్ని అర్థం చేసుకుని, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకుని, గొప్ప తత్వవేత్తలు, అకల్ట్ సైన్సెస్ నేర్చుకునే వాళ్ళు, మంచి ఆస్ట్రాలజర్సు అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఒకటే కాంబినేషను విత్ ఏజ్ అండ్ మెచ్యూరిటీ చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ కాంబినేషన్స్లో యూజువల్గా వీళ్ళు అర్థం చేసుకోవడానికి, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్పచ్చు. బికాజ్ ఆఫ్ ద కేతు ఈజ్ లైక్ విల్ మేక్ ద పర్సన్ బ్లైండ్. సో వాళ్ళకున్న లైక్ కొంతవరకు సరైన ఆదరణ లభించకపోవడము, సరైన గైడెన్స్ దొరకపోవడము పేరెంట్స్ నుంచి. దీనివలన ఏంటంటే కొంత చిన్నతనం నుంచి కాస్త లైక్ 30s వచ్చే వరకు కూడాను చాలా ప్రైవేట్ పీపుల్గా, లైఫ్ మీద పెద్ద అంబిషన్ లేని వాళ్ళలాగా కనిపించే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళ జీవితంలోకి వచ్చే భాగస్వామి, బికాస్ ద వీనస్ అండ్ ద జూపిటర్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇక్కడ అమ్మాయిల జాతకంలో ఉంటే భర్త కానీ, అబ్బాయిల జాతకంలో ఉంటే భార్య కానీ. యూజువల్గా ఫైనాన్సు, టీచింగ్ అండ్ స్పిరిచువాలిటీ, బ్యాంకింగ్ ఇటువంటి ఫీల్డ్స్కి సంబంధించి పనిచేసే వాళ్ళు అవ్వచ్చు. అట్లానే వచ్చే స్పౌస్ ఎవరైనా సరే కొంత ఈగోయిస్టిక్ పర్సన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే ఓవర్ ద ఏజ్ కొంత వచ్చేటప్పటికి వీళ్ళు స్పిరిచువల్ లైఫ్ని, అంటే స్పిరిచువల్ సైడ్ ఆఫ్ లైఫ్ని ఎప్పుడైతే వేదాంతాన్ని, జీవిత వేదాంతాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అక్కడ నుంచి వీళ్ళ గ్రోత్ అనేది చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మంచి, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ ఇన్ టు ద గురు మహాదశ, లైక్ గురు మహాదశలో, బికాజ్ చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి దశా సిస్టమ్ ఉంటుంది. సో వీళ్ళకి కనుక కరెక్ట్గా 20-25 తర్వాత గురు మహాదశ లాంటి దశ కనుక జరుగుతున్నట్టయితే, సో డెఫినెట్లీ దే కెన్ లెర్న్, వాళ్ళు జీవితానికి సంబంధించిన లైఫ్ పాత్రను అర్థం చేసుకోగలగడము, స్పిరిచువల్ గురువులు అవ్వగలగడము. అంటే అక్కడి నుంచి మొదలైన వీళ్ళ జర్నీ, వీళ్ళు స్పిరిచువల్ గురువులుగాను, వేదాంతాన్ని బోధించే వాళ్ళు కానీ, అక్కడి నుంచి ద కేతుని కరెక్ట్ గైడెన్స్లో, గురువు గైడెన్స్లో వెళ్ళడం వలన ఆయన మోక్షకారకుడుగా అయ్యే అవకాశం ఉండడం. అంటే ఎప్పుడైతే కేతు డిటాచ్మెంట్ని, వీటిని మిగిలిన గ్రహాలు, బికాస్ ఎన్ని గ్రహాలు కేతువుతో కలిసి ఉంటే ఆల్ ద ప్లానెట్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ ఎ బ్లైండ్ వన్స్. వీనస్ అలానే ఉంటుంది, జూపిటర్ అండ్ అయితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇవన్నీ కూడాను సరైన విధంగా, అంటే లైఫ్లో ఎసెన్స్ ఆఫ్ లైఫ్ని అర్థం చేసుకుని అండ్ వాళ్ళు ఒక మంచి స్పిరిచువల్ గురూస్ గాను, యోగా లేకపోతే యోగా లాంటి సబ్జెక్ట్ని బోధించేవాళ్ళు, లేదా అకల్ట్ సైన్సెస్ని ప్రాక్టీస్ చేయడము, లేదా ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్లో ఎక్సెల్ అయ్యే పాసిబిలిటీసు. మీరు చాలామంది సైంటిస్టులు చూడండి, మనకి వాళ్ళకి కొంచెం 40 దాటిన తర్వాత దే స్టార్టెడ్, వాళ్ళు అప్పుడు ఏదైనా కనిపెట్టడాన్ని దాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఎవరైనా సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా మూన్ విత్ కేతు, 8th కేతు విత్ జూపిటర్ విత్ సాటర్న్, ఈ కాంబినేషన్సే ఉంటాయి. అంటే ఎంత కన్ఫ్యూజన్ని స్టార్టింగ్ ఆఫ్ లైఫ్లో క్రియేట్ చేస్తాయో అదే దాని మీదే ధ్యాస పెట్టి ఒక, అంటే ఇట్స్ లైక్ ఏ యోగిక్ కాంబినేషన్ అంటారు. అంటే ఒక యోగిలాగా ఒకే విషయంలో వాళ్ళ దృష్టిని నిలిపి ముందుకు వెళ్ళడం లాంటిది. మీకు స్పిరిచువాలిటీ అయినా, అకల్ట్ సైన్స్ అయినా, సైంటిఫిక్ రీసెర్చ్ అయినా, యోగా అయినా, ఇవన్నీ ఏమిటి, దృష్టిని ఒకే దాని మీద నిలిపి జీవిత సత్యాన్ని తెలుసుకోగలగడం.
సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ అనేది అటువంటి అవకాశాన్ని ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో స్టార్టింగ్లో డిప్రెషన్ని ఇస్తుంది, డిప్రెషన్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఇవన్నీను. కానీ అదే ముందుకు వెళ్తున్న కొద్దీను ఎన్లైట్మెంట్ని, స్పిరిచువాలిటీని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనకి ముఖ్యంగా 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు అండ్ శుక్రుడు, గురువు, కేతువు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ కన్సల్టేషన్ కోసము MSI Astrology వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.